మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అడగదలుచుకున్నా. మీ ద్వారా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నిందితుడు, ఇక్కడ బాధిత మహిళా నిందితులే ఎస్సీని, బాధితుడు నిందితుని. అంటే ఇక్కడ కొట్టించింది బాధపడుతుంది ఎస్సీనే, బాధపడింది ఎస్సీనే. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నా. సిఐ గారు చెప్పినటువంటి విధానం ప్రకారం 15 పోలీసు స్పెషల్ పోలీసులు అంటే 15 బెటాలియన్లుగా అంటే 15 టీములుగా విడిపోయి రమారమి ఒక టీములో 10 మంది పోలీసులు ఉన్నప్పటికీ 10 మంది పోలీసులు ఉంటే రమారమి 200 నుంచి 300 మంది పోలీసులు ఇతన్ని పట్టుకోవటానికి మొత్తానికి సెర్చ్ చేశారు. సెర్చ్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? మెజిస్ట్రేట్ గారి దగ్గరికి. ఎంతమంది తీసుకెళ్తున్నారో నాకైతే తెలియదు. మేబీ ఒక 10 మంది పోలీసులు అనుకుందాం, ఒక 7 పోలీసులు అనుకుందాం, ఒక 6 పోలీసులు అనుకుందాం. ఎప్పుడు బయలుదేరారు? ఏ రేట్లో నుంచి బయలుదేరారు? ఎక్కడికి వెళ్ళిన తర్వాత నిందితుడు తప్పించుకోవటం అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్స్ నాట్ లైక్ దట్ యాపిల్ పండు అక్కడ పెట్టాం ఎవడో వచ్చి చేతిలో పెట్టుకుని వెళ్ళాడు అంటానికి కాదు కదా. ఒక సీరియస్గా ఉన్న అఫెన్స్ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయినటువంటి ఒక నిందితుడు ఒక పాపపై అఘాయిత్యం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఒక నిందితుడు ఒక పోలీస్ స్టేషన్కి పోలీసులకు దొరికి పోలీసులు అతను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు జస్ట్ లైక్ దట్టు మీ పోలీసులందరూ పక్కన ఉండగా చెరువులో దూకేశాడా? అది మేము నమ్మాలా? మళ్ళీ ఒకసారి వినండి. తప్పించుకోవడం గమనించి తక్షణం అతన్ని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు 10:30-11 మధ్యలో అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ గారి సమక్షంలో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్ కోరడానికి ప్రయత్నించే తరంలో నారాయణరావు తప్పించుకోవడం, ఆ యొక్క దారిలో ఉన్నటువంటి కోమటి చెరువులో దగ్గర నేచర్ కాల్స్ కని ఆగి అతను ఈ చేసిన నేరానికి సిగ్గుపడుతూనో లేకపోతే మరి ఏదైనా కారణం చేతో చెరువులో దూకడం జరిగింది. నేచర్ కాల్స్కి వెళ్తానని చెప్పి పోలీసులను అడిగితే బేడీ లిప్పదీసి నేచర్ కాల్కి వెళ్ళమని చెప్పేసి ఒక అఘాయిత్యం చేసినటువంటి ఒక నిందితుడిని పోలీసులు వదిలేశారా? ఆయన చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి చెరువులో దూకేశాడా? చెరువులో దూకేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి? వాట్ పోలీస్ ఆర్ డూయింగ్ అంటే పోలీసులు ఆయన చెరువులో దూకగానే ఎలాగ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసేసి నిందితుడు చెరువులో దూకేశాడు కాబట్టి అలా తిరిగి వచ్చేసేసి రేపు ఉదయం వెళ్ళిపోయి గజెత్తగాళ్ళని పెట్టి ఆ శవాన్ని వెతికిస్తున్నారా? అంటే నిందితుడు చెరువులో దూకిన తర్వాత మీరేం చేశారు? పోలీసులు ఏం చేశారు? పోలీసులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వితిన్ స్పాన్ ఆఫ్ 10 మినిట్స్లోనో 15 మినిట్స్లోనో గజెత్తగాళ్ళని తెప్పించాల్సిన పని లేదా? ఆ నిందితుడు దూకితే దాంట్లో నుంచి దూకి పోలీసులు వీళ్ళు రక్షించాల్సిన పని లేదా? లేకపోతే పోలీసులు ఇమ్మీడియట్గా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా పై అధికారులకు తెలియజేసి ఇతను ఇమ్మీడియట్గా దూకేశాడండి, ఇతను ఎలాగైనా రక్షించాలని చూపించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? గజెత్తగాళ్ళని అంటే ఈయన ఆ రోజు దూకేశాడంట. దూకేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఎవరు మాట్లాడారో తెలియదు, ఎవరు దూకడానికి ప్రయత్నం చేస్తారో లేదో తెలియదు. అసలు ఆయన మునిగిపోతున్నాడా లేకపోతే ఎందుకు దూకాడు, ఏం దూకాడు, పోలీసులు ఏం చేశారో ఎవరికి తెలియదు. తర్వాత ఈరోజు మనం ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకొని గజెత్తగాళ్ళని ఫైర్ సర్వీస్ వాళ్ళని తీసుకొని బాడీని ట్రేస్ చేసి బంధువులకి అది సంగతి. ఈరోజు పొద్దున్నే అంట ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలిచి గజెత్తగాళ్ళని పిలిచి ఆయన బాడీ ఎక్కడుందో ట్రేస్ చేసి ఆ ట్రేస్ తీసుకెళ్ళిపోయి బంధువులకు అప్పచెప్పానారంట. చాలా బాగుంది స్టోరీ, చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. ఈ స్టోరీకి రాజమౌళి కథ అని పేరు పెట్టాలి. రాజమౌళి కథలాగా ఒక అద్భుతమైనటువంటి స్టోరీ రాసి రాజమౌళి వాళ్ళ నాన్నగారు రాస్తే స్టోరీ దాన్ని అద్భుతంగా డైరెక్షన్ చేసేటువంటి సినిమా తీసి బాహుబలి 2 లాగా సినిమా తీసి అద్భుతమైనటువంటి స్టోరీ అల్లిన తుని పోలీస్ స్టేషన్కి తుని పోలీసులకి కాకినాడ జిల్లా ఎస్పీకి డిఎస్పీకి నా పాదాభివందనాలు. మీ స్టోరీ అద్భుతం సార్. ఒక వ్యక్తి ఇంకెందుకు సార్ కోర్టులు ఎందుకు సార్, కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇంకా న్యాయవాదులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, కోర్టులు ఎందుకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, చంపేసేయండి. ఒక వీడియో దొరికింది కదా క్లిప్పింగ్, అతను ఆ అమ్మాయి అక్కడేదో ఒక చిన్న క్లిప్పింగ్ దొరికింది ఎవరో తీశారని. అది అత్యాచారం చేసిన మెడికల్ రికార్డు లేదు,
ఆ పాప అత్యాచారం జరిగినట్టు మెడికల్ రికార్డు లేదు. పోనీ ఆ పాప ఏమైనా ఇతను చేసాడు, ఇంతకు ముందంట 3 సార్లు రేప్ చేశాడంట. మీడియా వాళ్ళు చెప్తున్నారు. గౌరవనీయులైనటువంటి మీడియా వారికి నేను విన్నపం చేస్తున్నా, కాస్త మానవత్వంతో లీగల్ సిస్టంలో మనం బతుకుతున్నాం. కొద్దిగా టీఆర్పీ రేటింగుల కోసం కాకుండా కాస్త మానవత్వంతో ఆలోచించండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే జ్యుడిషియల్ ప్రాసెస్ ప్రకారం ఆ వ్యక్తిని పనిష్ చేయాలనేది మన సిస్టమ్. రేపొద్దున ఒక జర్నలిస్టు తప్పుడు వార్త రాస్తే ఆ జర్నలిస్టుని తీసుకొని వెళ్ళిపోయి, ఈ విధంగానే రేపొద్దున తప్పుడు వార్త రాసిన జర్నలిస్టుని తీసుకొని వెళ్ళిపోయి రేపొద్దున ఆ చెరువులో పడేసేసి చచ్చిపోయాడు, రాత్రి దూకే చచ్చిపోయాడంటే దెన్ యూ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆర్టికల్ 21. బ్రతికే స్వేచ్ఛ, బ్రతికే హక్కు మనిషికి కోల్పోయిన రోజున తెలుస్తుంది. రేపొద్దున జడా శ్రవణ్ కుమార్ని తీసుకొని వెళ్ళిపోయి వీడు రోజు ఎక్కువ మాట్లాడుతున్నాడు గవర్నమెంట్ మీద, హోమ్ మినిస్టర్ని మాట్లాడతాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడతాడు, ముఖ్యమంత్రిని మాట్లాడతాడు, ప్రభుత్వ పథకాలను విమర్శిస్తాడు, కంపెనీలు వస్తే విమర్శిస్తాడని రేపొద్దున ఎత్తుకొని వెళ్ళి ఎక్కడో చోట పోలీసులు అరెస్టులు చేస్తూ తీసుకెళ్ళిపోయి కారులో నుంచి దూకి తలకాయ బెగిలి చచ్చిపోయినాడని నా తలపగలు కొట్టేసి చంపేసి రోడ్డు మీద పడేశారనుకోండి సార్, అప్పుడు అర్థమవుతుంది సార్ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, కోర్టుల విలువ. ఈ విధంగా ఒక సిస్టమ్ని మనం ఎంకరేజ్ చేసి, ఎందుకు దూకాడో తెలియదంట, దూకేశాడంట, 10:30కి దూకేశాడంట, తెల్లవారి 11 గంటలకంట గజెత్గాళ్ళని తెచ్చారంట, ఫైర్ డిపార్ట్మెంట్ని తెచ్చారంట. ఆ గజెత్గాళ్ళు 11 గంటలకంటే చచ్చిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత బాడీని తీసుకెళ్ళి పంచనామా చేసి తల్లిదండ్రుల కొడుకు కూతురు మకాన్ని పడేశారంట. నిందితులను పట్టుకొని పోలీస్ స్టేషన్కి, కోర్టులకి తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తున్నాము అంటే, పోలీసు అరెస్టు చేసినటువంటి నిందితుడి ప్రాణానికే ఈ రాష్ట్రంలో విలువ లేదు అంటే, పోలీసులు అరెస్టు చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నటువంటి నిందితుడి యొక్క ప్రాణం గప్చుప్ సంబారుబుడ్డిలాగా లేచిపోయింది అంటే, ఈ ప్రభుత్వం చేసేటువంటి దమనకాండలకి ఇక సామాన్య ప్రజలకి ఇంకేం రక్షణ ఉంటుంది? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా.